నమస్తే అన్న. నమస్తే. మరికొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్నా, చంద్రబాబు? జగన్ అన్నే, అందరు డౌట్ లేదు. ఎందుకన్నా ఇన్ని సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్తున్నాయంటే ఇంతకన్నా ఎవరు చేయలేరు. నాకు తెలిసి మొత్తం మన టోటల్ భారతదేశంలోని యావత్ ప్రపంచమైనా చూసుకోమనండి, ఎవరైనా కాల్కులేట్ చేసుకోమనండి, ఇంటింటికి వెళ్ళి మా యొక్క పథకాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి అందించగల సత్తా ఒళ్ళు ఒక జగనానికి ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడైనా చెక్ చేయండి, ఓవరాల్గా ప్రపంచం మొత్తమే చూసుకోమనండి ఎవరినైనా సరే. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు చంద్రబాబు అండ్ అలాగే జగన్ కూడా. ఎవరు మేనిఫెస్టోని మీరు నమ్ముతారు? మేము జగన్ అన్న మేనిఫెస్టో నమ్ముతాం. ఎందుకంటే లాస్ట్ కథల్లో ఆయన ఏంటన్నారు, రుణమాఫీ చేస్తానన్నారు. ఎవరికైనా రుణమాఫీ చేశారేమో చెప్పమనండి, అదే చంద్రబాబు నాయుడిని. అలాగే డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తున్నారు, ఎవరికైనా చేశారేమో చెప్పమనండి, ఆయన గుండెల మీద చేసుకుని ఆయనే డైరెక్ట్ చెప్పమనండి నేను చేశానని. కనీసం నేనే ఉన్నాను రైతుని, నాకు వడ్డీ కూడా అవ్వలేదు, వడ్డీ కూడా రుణమాఫీ చేయలేదు. ఓన్లీ అసలు విషయం దేవుడెరుగు, వడ్డీ కూడా రుణమాఫీ చేయలేదు. కనీసం వడ్డీ అయినా రుణమాఫీ చేయలేదు, దానికి వడ్డీ చక్ర వడ్డీ వేసి బ్యాంకు నాకు నోటీస్ పంపించాడు. నేను చచ్చినట్టు కట్టుకున్నాను. ఆయన మరి ఎలా నమ్ముతామండి? మనిషికి అనేది ఒకసారి విలువ, ఒకసారి మాట నమ్మడానికైనా. మరి ఆయన అప్పుడు చెల్లింది ఇప్పుడు ఎలా చేస్తారు? నమ్ముతాం ఏంటండి? నమ్మలేం కదా. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పథకాలు అనౌన్స్ చేశారు, అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. ఆల్మోస్ట్ అర్హుడు, నో క్యాస్ట్, నో పర్సన్, కార్యకర్త అని కూడా లేదు, అర్హుడు. ఓన్లీ ఆయన క్వాలిఫికేషన్ అర్హుడు. ఆయన అర్హుడు అని అంటే చాలు. పార్టీతో పని లేకుండా ఈరోజు పథకాలు అందే. ఈరోజు ఏ పార్టీ వాడైనా సరే, జనసేన అని, తెలుగుదేశం అని, బీజేపీ అని, ఏ పార్టీ వాళ్ళైనా సరే, అయ్యా మాకు పథకం రాలేదని చెయ్యెత్తి చూపించగల మగాడు ఎవడో లేడు. మరి పథకాలతో పాటు స్కూల్స్ అండ్ అలాగే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇవన్నీ అభివృద్ధి బ్రహ్మాండంగా అయ్యాయి. ఈరోజు మా దిమ్మిల హై స్కూల్లో చూడండి, టాయిలెట్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడేవారు అక్కడ స్కూల్ పిల్లలు. ఈరోజు వెళ్ళి చూడండి స్కూల్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ నెంబర్ 1 డెవలప్మెంట్. రైతు భరోసా అవనియండి, స్కూల్స్ అవనియండి, రోడ్స్ అవనియండి. విలేజ్లోని వాటర్ పైప్ లైన్ అంటే మేము ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఇంటింటికి కుళాయిలు ఇచ్చి, మా ఊరికి కింద తెలుగుదేశంలో అయితే ఇంటింటికి కుళాయిలు ఇస్తారు కానీ ట్యాంక్ లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చి రాగానే ఆ ఉన్న కుళాయిలు ఏటైనా ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి కూడా వాటర్ సమస్యను లేకుండా తీర్చేదంటే ఓళ్ళు ఒక జగనన్న ప్రభుత్వమే, రామమూర్తిరాజు గారే. ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఇంకా సీఎం అనేది మీరు అడగవసరం లేదు, డైరెక్ట్ జగనన్నే.